ప్లేస్ వాల్యూస్ పైన పిఎల్ఎం వేయడం జరిగింది. ప్లేస్ వాల్యూని ఎక్స్పాండెడ్ ఫామ్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి థౌజండ్స్, హండ్రెడ్స్, టెన్స్, వన్స్ ప్లేస్లో ఉంది. ఇక్కడ మనం ఏదైనా ఒక నెంబర్, ఇది నెంబర్ బాక్స్ అనమాట. ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ని మనం పిక్ చేసుకొని ఇక్కడ నేను 3 అనేది పెడుతున్నాను. 3 అని పెట్టినప్పుడు ఇక్కడ వన్స్ ప్లేస్లో పెట్టాను, నెక్స్ట్ టెన్స్, నెక్స్ట్ హండ్రెడ్స్, నెక్స్ట్ 3 ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ నెంబర్, బట్ ప్లేసెస్ చేంజ్ అవుతున్నా కొద్దీ దీని యొక్క ప్లేస్ వాల్యూ చేంజ్ అవుతుంది. సో 3 టీఎల్ నుండి బట్టి పిల్లలు ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా చేయగలరు. ఎక్స్పాన్షన్ ఫామ్ కూడా చేయగలరు. నెక్స్ట్ నేను ఒక నెంబర్ తీసుకున్నాను. ఇది 3 అన్నది వన్స్ ప్లేస్లోకి, నెక్స్ట్ టెన్స్ ప్లేస్లోకి 4, నెక్స్ట్ 100 ప్లేస్లోకి 2 అండ్ 1000 ప్లేస్లోకి 6240. అయితే మన ప్లేస్ వాల్యూస్ మనం చేంజ్ చేస్తున్నాం ఉంది. దీన్ని ఎక్స్పాన్షన్ ఫామ్ కూడా రాస్తారు. వన్స్ ప్లేస్లో 3, నెక్స్ట్ 40, 200, 6000. అయితే ఇక్కడ వచ్చేసి మనం ప్లేస్ వాల్యూ కూడా చేయొచ్చు. ఇక్కడ మనం నెంబర్ పెట్టేసి 4 యొక్క ఫేస్ వాల్యూ అన్నది మారదు, బట్ ప్లేస్ వాల్యూ అనేసరికి టెన్స్ అని చెప్పేసి చెప్తాం. సో ఇది నెక్స్ట్ ఇది 6 క్లాసెస్కి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్లాసెస్కి చేయొచ్చు. అయితే నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇంకా ప్రాక్టీస్ చేయడానికి, ఈ స్కిల్ ఎన్హాన్స్ చేయడానికి నేను కార్డ్ సిస్టమ్, ఇక్కడ 4 మెంబర్స్ స్టూడెంట్స్ని కూర్చోబెట్టాము. వాళ్ళు ఫస్ట్ ఒక కార్డ్ పిక్ చేస్తారు. పిక్ చేసినప్పుడు దాన్ని వన్స్ ప్లేస్లో పెడతారు ఒక స్టూడెంట్. నెక్స్ట్ స్టూడెంట్ వచ్చేసి వన్స్ ప్లేస్, నెక్స్ట్ స్టూడెంట్ వన్స్ ప్లేస్, నెక్స్ట్ వన్స్ ప్లేస్, నెక్స్ట్ ఇంకో కార్డ్ తీసేసి నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ప్లేస్ చేస్తాను అనమాట. ఈ విధంగా నెక్స్ట్ కార్డ్ వచ్చేసి 100 ప్లేస్. ఈ విధంగా ప్లేస్ చేశాక వాళ్ళు దీన్ని బట్టి ఇది నెంబర్ చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి దీని లోపల బిగ్గర్ నెంబర్, స్మాల్ నెంబర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అన్నీ దీన్ని బేస్ చేసుకొని వస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి మనము ఇంకా ఎక్స్పాన్షన్ ఫామ్ వాళ్ళకి ఎన్హాన్స్ చేయాలి అని అంటే దీని లోపల 2 డిజిట్స్ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ 2 డిజిట్స్ లోపల వన్స్ ప్లేస్లో 1 పెట్టేశాను, టెన్స్ ప్లేస్ లోపల 2 పెట్టేశాను. ఇంకా అంతా రాలేదు. నెక్స్ట్ 20. సో ఈ విధంగా స్టూడెంట్స్ని జస్ట్ నిలబెట్టేసి కూడా వాళ్ళకి ఈ కార్డ్స్ చేయడంలో ఒక ఉద్దేశం ఏంటంటే వాళ్ళు నిలబడి కూడా వాళ్ళ యొక్క ప్లేస్ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంకా ఈజీ వే లోపల రావాలి అంటే ఈటీఎల్ని బ్యాక్ సైడ్ పెట్టేసి సీడ్స్ని మనము జస్ట్ త్రో చేసామనుకోండి. అయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్తామంటే లైన్ పైన పడే వాటిని కౌంట్ చేయలేదు. ఫస్ట్ ఇవి రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేశాక ఫస్ట్ పిల్లవాడు తీసుకుని 100 ప్లేస్ ఎన్ని సీడ్స్ వచ్చాయి 4. సో 100 ప్లేస్లో 4 పెడతారు. నెక్స్ట్ వచ్చేసి టెన్స్ ప్లేస్లో 2 పెడతారు. వన్స్ ప్లేస్లో ఏం లేదు కాబట్టి 0. సో దీన్ని ఎక్స్పాన్షన్ ఫామ్ మళ్ళీ ఈ కార్డ్స్ని యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ ఈ విధంగా మొత్తం టోటల్గా అండర్స్టాండింగ్ వచ్చాక కాన్సెప్ట్ నెక్స్ట్ ఏం చేస్తారు అంటే 100s లోపల ఎన్ని టెన్స్ ఉన్నాయి ఈ ఫ్లాష్ కార్డ్స్ని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. హౌ మెనీ 500s ఆర్ దేర్ ఇన్ 1000. నెక్స్ట్ హౌ మెనీ 100s ఆర్ దేర్ ఇన్ 1000, హౌ మెనీ 200s ఆర్ దేర్ ఇన్ 1000. ఈ విధంగా ఫ్లాష్ కార్డ్స్ని యూజ్ చేసి నెక్స్ట్ వచ్చేసి దీంతో మనము వర్బల్ ప్రాబ్లమ్స్ కూడా చేయొచ్చు. ఆ వర్బల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే హూ ఐఎమ్ ఏ 2 digit నెంబర్ విత్ 6 in the unit place and 1 digit one in the tens place. ఇటువంటివి కూడా సాల్వ్ చేస్తారు. ఇంత స్టూడెంట్స్ని తీసుకొచ్చేసి ఫస్ట్ 2 digit నెంబర్ 6 in the యూనిట్ ప్లేస్, ఒక అబ్బాయి యూనిట్ ప్లేస్లో స్టాండ్ అవుతాడు, ఇంకో అబ్బాయి వచ్చేసి టెన్స్ ప్లేస్లో కూడా స్టాండ్ అవుతాడు. సో ఈ కార్డ్స్ని యూజ్ చేసేసి మనము యూనిట్ ప్లేస్ లోపల 6, టెన్స్ యూనిట్ ప్లేస్ లోపల 1, టెన్స్ ప్లేస్లో 6. సో 61 చెప్తారు. మళ్ళీ దీన్ని ఎక్స్పాన్షన్ ఫామ్ 60 ప్లస్ 1 ఆ విధంగా ఎక్స్పాన్షన్ ఫామ్ కూడా చెప్పుకోవచ్చు. సో దీనివల్ల కూడా వర్బల్ ప్రాబ్లమ్స్ మొత్తం 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. నైస్.